పైకి దూకాడు. 2 బాణాలను ఒకేసారి రాముడు దూషణుడు పైకి వేశాడు. ఆ బాణాలు దూషుడి 2 భుజాలను ఖండించాయి. దూషణుడు మరణించాడు. సోదరుడైన దూషణుడు మరణించగానే ఖరుడు కోపంతో అరిచాడు. ఖరుడు మిగిలిన తన సైన్యంతో రాముడిపై తీవ్రంగా దాడి చేశాడు. ఖరుడి సైన్యాధిపతులైన శేనగామి, పృథుగ్రీవ, యజ్ఞశత్రు, విహంగ, దుర్జయ, కరవీరాక్ష లాంటి వారంతా రామ బాణాలకు క్షణాల్లో మరణించారు. రాముడు ఆగకుండా బాణాలు వేస్తూనే ఉన్నాడు. వచ్చిన సైన్యం వచ్చినట్లే మరణిస్తున్నారు. పంచవటి అంతా రాక్షస శవాలతో నిండిపోయింది. మనిషే అయితే 14,000 మంది సైన్యాన్ని ఒక్కడే చంపడం సాధ్యం కాదని ఖరుడికి అర్థమైంది. 14,000 మంది రాక్షసుల్లో 2 మిగిలారు. వారు ఖరుడు, అతనికి సోదరుడు అయ్యే త్రిశిర. తన సోదరులు, బంధువులు, మిత్రులైన తోటి రాక్షసుల మరణాన్ని చూసి త్రిశిరకు ఆగ్రహం వచ్చింది. విజయమో వీరస్వర్గమో తేల్చుకొని వస్తానని ఖరుడి దగ్గర అనుమతి తీసుకొని త్రిశిర రాముడిపై యుద్ధానికి వెళ్లాడు. త్రిశిర మహావీరుడు, ఎన్నో రాక్షస మాయలున్నవాడు. అందుకే చాలాసేపు శ్రీరామ త్రిశిర యుద్ధం జరిగింది. 3 శిరస్సులతో ఉండే రాక్షసుడు గనుక అతనికి త్రిశిర అనే పేరు వచ్చింది. శ్రీరాముడు తన దివ్యాస్త్రాలతో త్రిశిర 3 తలలను ఖండించాడు.